జై జై సద్గురు బ్రహ్మం బాబా నమో నమో. ఈరోజు చిప్పగిరి బొమ్మం స్వాముల వారి రెండవ మహాత్యం మీకు వినిపిస్తున్నాను. గతంలో ఒకటవ మహాత్యం కూడా చాలా మంది ఎక్కువగా చూసి ఆదరించారు, కామెంట్లు కూడా బాగా చేశారు. ఈరోజు రెండవ మహాత్యం, అలాగే మూడవ మహాత్యం, టోటల్ అంతా స్వామివారి మహాత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను రాబోయే వీడియోలో. ముందుగా ఇప్పుడు రెండవ మహాత్యంలోకి వెళుతాం. ఆ రోజు సాయంత్రం హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన జామియా మసీదుకు బొమ్మం స్వాముల వారు వెళ్ళిరి. మసీదు నందు ప్రవేశించిన స్వాముల వారు వారిని అక్కడున్న మౌజన్ సాహెబ్ అనునతడు సూచెను. స్వాముల వారి వేషధారణను చూసి అతడు హిందూ మతస్థుని వలె కనిపించుచున్నాడు, ఇతనికి ఎలాగైనా బయటికి పంపించాలా అని తలిచి స్వాముల వారి వద్దకు వచ్చి, అయ్యా, ఇది మహమ్మదీయుల మసీదు, ఇక్కడ హిందువులకు స్థానం లేదు, ఊరిలో ఏదైనా సత్రము చూసుకును అని గట్టిగా అరిసెను. అందులకు స్వాముల వారు ఆలోచించి సమయం చూసి రావాలేనని వెళ్ళిపోయి రాత్రి 12 గంటలకు పైగా మసీదుకు తిరిగి వచ్చిరి. ముఖద్వారమునకు బిగించిన తాళమును తన తపోబలముచే విడదీసి లోనికి ప్రవేశించి నమాజు చేయుటకు నిలబడుచున్న మింబరు కట్టుకు కాళ్ళు చాచుకొని యోగ నిద్రలో మునిగిపోయిరి. అంతలో తెల్లవారుజాము అయింది. అక్కడనే నిద్రించిన మౌజన్ సాహెబ్ లేచి మసీదు ముఖద్వారమును చూసి వేసిన బీగములు వేసినట్లే ఉండగా ఇతడు లోనికి ఎట్లా ప్రవేశించాడు అని ఆశ్చర్యపడాను. మింబరు కట్ట వద్ద పండుకొని ఉండిన శ్రీ స్వాముల వారిని చూసి ఆగ్రహంతో అంగవస్త్రములు లాగి నిద్రలేపాను. ఓయి, ఇది మేము నమాజు చేయు పవిత్ర స్థలం, ఇక్కడేనా నువ్వు పండుకోవలసినది? నీకెక్కడ స్థలం దొరకలేదా? వెళ్ళిపోము అని గద్దించి పలికెను. అందులకు బొమ్మం స్వాముల వారు గాఢముగా నిద్రపోవచ్చున్నట్లు నటించుచు, అయ్యా, నాకు ఈ స్థలము అధిక నిద్రానందము కలుగుచున్నది కనుక నేను ఈ స్థానము విడిచి లేవను, మీరు అవతలికి వెళ్ళి నమాజు చేసుకోలేరా అని ఉన్మత్తుని వలె పలికిరి. అందుకు మౌజన్ సాహెబ్ భయపడి, ఇతడు నిషాలో ఉన్నాడు, ఇతనికి వాదులాడిన ప్రయోజనం లేదని ఊరికనే నిలబడి చూసుచుండెను. అంతటా పూర్తిగా తెల్లవారింది. నమాజు చేయుటకు మహమ్మదులందరూ మసీదుకు వచ్చుచుండెరి. వారు అక్కడ పడుకొని ఉన్న బొమ్మం స్వాముల వారిని చూసి ఇతనెవరని మౌజన్ సాహెబ్ను ప్రశ్నించరి. అందుకు సాహెబ్ వారితో, అయ్యా, వీరు హిందూ మతస్థులు, నిద్రించుటకు వచ్చి పండుకొని ఉన్నారు, ఎంత వేడుకొన్నను లేవలేదు, చాలా మత్తులో ఉన్నాడు అని చెప్పాను. వారిలో ఉన్న రౌడీ మస్తాన్ సాహెబ్ అనునతుడు స్వామి వద్దకు వచ్చి, ఒరి పిచ్చివాడా, ఏమి నీ అహంకారం? మంత్రాలకు మామిడికాయలు రాలవు, ఎవరెంత చెప్పినా నీవు వినక ఇదే స్థలమునందే పండుకొని ఉన్నావు, వెంటనే లేచి వెళ్ళిపోయేదవా, లేక కొరడా దెబ్బలు కావాలనా అని కన్నులు ఎర్రగా చేసి కొరడా జులిపించాను. స్వాముల వారు వాని మాటలకు చిరునవ్వు నవ్వుచు, అయ్యా, మీరు నా ప్రాణమును తీసినను నేను ఈ స్థలము నుండి లేవలేను, ఇక్కడ నాకు హాయిగా నిద్ర పట్టుచున్నది అని మరలా నిద్రకు ఉపక్రమించేది. స్వాముల వారి నిర్లక్ష్యమునకు వారందరికీ కోపం వచ్చింది. వీనికెంత కండకావరమురా, మసీదులో ప్రవేశించి మనలనే ధిక్కరించుచున్నాడు, వీనిని బయటికి వదలకూడదు, ఇక్కడే మసీదుకు బలిదానం చేయవలనని అందరూ ముక్తకంఠంతో పలికిరి. వెంటనే రౌడీ మస్తాన్ సాహెబ్, వీడి పని నేనే పట్టిదని చేతిలో కొరడా కిందికి వేసి తన వద్ద గల పిడిబాకును బయటకు తీసి స్వాముల వారిని పొడుచుటకు ముందుకు అడుగు వేశాను. తన మీదికి వచ్చుచున్న రౌడీ మస్తాన్ సాహెబ్ను చూసి స్వాముల వారు, ఓరి మూర్ఖుడా, ఆగము, నన్ను పొడిచెదవో లేక నీ అంతట నీవే పొడుచుకొని చచ్చెదవో కానిమ్ము అని భమ్మని పలికిరి. వెంటనే స్వాముల వారిని పొడుచుటకు అడుగు ముందుకు వేసిన మస్తాన్ సాహెబ్ తన్ను తానే పొడుచుకొని చచ్చిపోయాడు. అక్కడున్న వారందరూ కూని కూని అని భయంతో కేకలు వేసాగిరి.
బొమ్మం స్వాముల వారు దిగ్గున లేచి వారికి చిక్కకుండా బయటికి వెళ్ళిపోయి అటు తర్వాత వారు ఎట్లయినను ఈ నేరం చేసిన బొమ్మం స్వాముల వారిపై మోపవలనని నిశ్చయించుకున్నది. చచ్చిపడి ఉన్న మస్తాన్ సాహాబు శవమును మోసుకొని ఫిర్యాదు చేటుకు నవాబు దర్బారునందు ప్రవేశించిరి. నవాబు గారు వారి మాటలు నమ్మి రక్షక భటులను పంపిరి. శ్రీ స్వాముల వారు వారిని వెదికి నవాబు దర్బారుకు పట్టుకుని వచ్చిరి. ఈ సంగతి పట్టణంలోని హిందువులందరికీ తెలిసిపోయింది. వారు నవాబు చర్యలకు విచారించి మహమ్మదీయ మతస్థులు తప్ప ఇతర మతస్థులందరూ ఏకమైరి. స్వాముల వారి నిరపరాధులని నవాబు గారితో నిరూపణ చేసి ఎలాగైనా విడిపించుకొని రావాలని నిశ్చయించుకొనిరి. వారు గుంపులు గుంపులుగా బయలుదేరి బొమ్మం స్వాముల వారు నిరపరాధులు అని నినాదములు చేయుచు నవాబు దర్బారు నందు ప్రవేశించిరి. అయితే నవాబు వారి మాటలు తృణీకరించక స్వాముల వారిపై నేరము మోపి ఉరిశిక్ష విధించెను. నవాబు తీర్పు విని స్వాముల వారు చిరునవ్వు నవ్వుచు, అయ్యా, ఎందుకు నాపై నేరము మోపి ఈ శిక్ష విధించినారు అని ప్రశ్నించాను. స్వాముల వారి ప్రశ్న విని నవాబు కోపము చెంది, నీవు మసీదు నందు ప్రవేశించి మస్తాన్ సాహెబ్ను హతమార్చినందుకు నీకు ఈ శిక్ష విధించి తిని అని పలికెను. వెంటనే స్వాముల వారు శవము దగ్గరకు వచ్చి తెల్లని వస్త్రం కప్పి భం అని పలికి ఆశీర్వదించిరి. తక్షణమే నిద్ర నుండి లేచినట్లు మస్తాన్ సాహెబ్ లేచి స్వాముల వారి పాదములపై పడి మహాత్మా, తమరి ఆశీర్వాదంతో నేను మహమ్మదు సన్నిధానమునందు ఆనందముగా ఉంటిని. అక్కడున్న వారందరూ నన్ను ఎంతగానో ఆదరించిరి. స్వర్గతుల్యమైన మహమ్మదు సన్నిధానము నుండి మరలా పాడు ప్రపంచమునకు నన్నేలా రప్పించితిరి అని మస్తాన్ సాహెబ్ ప్రార్థించెను. ఈ అద్భుత మహిమను అందరూ చూచి ఆశ్చర్యపడిరి. అచ్చట గల హిందువులందరూ బొమ్మం స్వాముల వారు జిందాబాద్ అంటూ నినాదములు చేసిరి. అంతటా నవాబు తన ఆసనము నుండి దిగ్గున లేచి స్వాముల వారి పాదముల వద్ద మోకరిల్లి చేతులు జోడించి, నిజానిజాలు తెలుసుకొనలేక మీలాంటి మహాత్ములను ధిక్కరించి మీకు ఉరిశిక్ష విధించినందులకు నన్ను క్షమింపుడు అని వేడుకొనెను. ఇందుకు స్వాముల వారు ప్రసన్నులై, అయ్యా, మీ తప్పేమీ లేదు. దీపము వెలిగించకనే చీకటి పోదు. అజ్ఞాయుతమైన ఈ శరీరంలో సుజ్ఞానమును జ్యోతిని వెలిగించుటకై ఈ వింతలు జరిగినవి. ఇందులో ఎవరి తప్పును ఎంత మాత్రము లేదు. మానవులందరూ అందరూ ఒకే దేవుని కుమారులే. వారి వారి ధర్మములను తెలుసుకునలేక వాదులాడుచుండిరే గాని వేరేమీ లేదు. అయినను మీకు తెలుపవలసినది విషయమున్నది. అదేమనగా, రాతి కట్టడము కట్టిన మసీదులు అంత వైషమ్యందుకు దేవుడు సృష్టించిన ఈ శరీరమనే మసీదులో అవాజు లేకుండా నమాజు చేయట శ్రేష్టం. ఇక నమాజు యొక్క సత్యమును నేను చూపింతును. మసీదుకు పోవుదం రమ్ము అని అందరినీ వెంట తొడుక్కొని వెళ్ళి కళ్ళు, సారాయి, గంజాయి తెప్పించుకొని మనసారా తాగి ఆనందభరితుడై మసీదులోని మింబరు కట్టకు కాళ్ళు చాపి పండుకొని లా ఇలాహ ఇల్లిల్లా అని పలికిన తక్షణమే పరుండిన స్థలమునందే అదృశ్యమైరి. అందరూ ఆశ్చర్యచకితులై దిక్కులు చూచుచుండగా మొహమ్మద్ రసూలుల్లా అని మళ్ళీ అనుచు పండుకొనిన స్థలమునందే ప్రత్యక్షమైరి. ఈ వింతను చూసి వారందరూ ఆశ్చర్యం చెందసాగిరి. అటు తర్వాత స్వాముల వారు గంజాయిని మనసారా తాగి బిస్మిల్లా ఇర్రహిం లాహి ఇల్లిల్లా మొహమ్మద్ రసూలుల్లా అని మనసులో తలుచుచు ధ్యాన నిష్ఠతో భం అని తాగిన పొగను గుప్పున బయటికి ఊదెను. స్వాముల వారు ఊదిన పొగ మసీదు నిండుగా ఆవరించుకున్నది. నిండిపోయిన పొగంతయు వారి వాక్శుద్ధి వలన పంజం కల్మా సువర్ణాక్షరాలతో మసీదు అంతటా ఆవరించుకునేను. స్వాముల వారి మహిమను కన్నులారా గాంచిన నవాబు భక్తి పారవశ్యంతో తన్మయుడై స్వాముల వారి పాదములపై పడి, మహాత్మా, నేను ఈ రాజ్యమును త్యజించెదను. నా ఈ జన్మ సాఫల్యమునకై మీ శుశ్రూష చేయుచు నా శేష జీవితం మీ పాద సన్నిధిలోనే గడపవాలని నా మనసు కుతూహలపడుచున్నది. కాబట్టి
నన్ను కరుణించి కృతార్థులు చేయమని ప్రార్థించెను. నవాబు ప్రవర్తన ఆలకించిన స్వాములవారు, అయ్యా, ఇదేమి పిచ్చి కోరిక? వంశపరంపరముగా సంక్రమించిన ఈ రాజ్యమును త్యజించుట ధర్మము కాదు. ఒకవేళ నీవు త్యజించిన ఈ రాజ్యం చంద్రుడు లేని ఆకాశము వలె కళాహీనమగును. రాజు లేని రాజ్యము నీళ్లు లేని సరోవరం వలె శూన్యమైపోతుంది. కనుక నీవు రాజధర్మమును విడనాడకూడదు. నీ రాష్ట్రమునందు ప్రసిద్ధి చెందిన గుల్బర్గా పట్టణమునందు ఖాజాబందే నవాజ్ అనే మహాత్ముడు వెలిసి ఉన్నాడు. ఆయనే నేనే ఆయనను. కాబట్టి నీవు నిరతము ఆ మహాత్ముని సేవించి నీ జన్మ సార్థకం చేసుకోము అని దీవించిరి. అందుకు నవాబు ఆనందభరితులై సంతృప్తి చెందిరి. ఆ రోజు సాయంకాలము పట్టణంలోని మహావైభవము స్వాముల వారిని ఊరేగించి వారి కృపకు పాత్రులయ్యిరి. జై జై సద్గురు హం బాబా, నమో నమః. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. జై జై సద్గురు హం బాబా, నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా, నమో నమః.